వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తిరుపతి జిల్లాలో బాలికపై లైంగిక దాడి. ఏపీలో వరదల బేభత్సం. ఉగ్ర రూపం దాల్చిన గోదావరి. ఆదిలాబాద్, నిజామాబాద్లో మంత్రుల పర్యటన. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ రవివర్మ, కాకినాడ నుంచి కామేశ్వరరావు, వరంగల్ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి అజీం ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా తిరుపతికి సంబంధించిన న్యూస్ చూద్దాం. తిరుపతి జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. పుత్తూరు ప్రాంతంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగినట్టుగా ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఘటన తర్వాత బాలిక గర్భం దాల్చిన విషయం బయటపడింది. తాగిన మైకంలో నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు బాలికను రక్షించారు. నిందితుడు పరారీలో ఉన్నట్టుగా సమాచారం కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, ఏంటి అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, తిరుపతి జిల్లాలో అమానుష ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పి తెలుస్తుంది. ముఖ్యంగా పుత్తూరు మండలం, అంటే పుత్తూరు రూరల్ మండలంలోని మజ్జిగుంట కాలంలో మజ్జిగుంట గ్రామం ఎస్టీ కాలనీలో ఓ 13 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైందని చెప్పి కూడా బహిర్గతమైంది. ముఖ్యంగా దాదాపు 13 ఏళ్ల మైనర్ బాలిక అదే ఇంట్లో నివాసం ఉంటుంటే పక్కింట్లో నివాసం ఉన్నటువంటి బాబాయ్, వరుసగా బాబాయ్ అయ్యేటువంటి హరికృష్ణ అనే యువకుడు అమ్మాయిని లోపరుచుకొని, మైనర్ బాలికను లోపరుచుకొని మాయమాటలు చెప్పి అత్యాచారం ఒడిగట్టినట్టు తెలిసింది. విచారణలో బయటపడింది. అయితే గత 3 నెలలుగా పలు దప్పాలుగా మైనర్ బాలికను అఘాయిత్యం చేసినటువంటి హరికృష్ణ మైనర్ బాలికలో అంటే శారీరకంగా మార్పులు రావడంతో పాటు ఆహారపు అలవాట్లో కూడా మార్పు వచ్చిందాన్ని గుర్తించినటువంటి తల్లి పదే ప్రశ్నించడంతో సమాధానం చెప్పకపోగా తల్లి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లకు మైనర్ బాలిక స్థితిని వివరించింది. అయితే ఆశా వర్కర్లు మైనర్ బాలికను ఆసుపత్రిలో పరీక్ష చేయగా గర్భం దాల్చిందని చెప్పి నిర్ధారించారు. ఆ మేరకు నిర్ధారించడమే కాకుండా మైనర్ బాలికను శిశు సంరక్షణ శాఖ పీడీకి అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు ఇప్పటికే దాదాపు 4 నెలల గర్భవతి అని చెప్పి కూడా వైద్యులు అయితే ధృవీకరించారు. ఆ మేరకు ఆమెని మెటర్నిటీ హాస్పిటల్లో చికిత్స అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా గత నెల, అంటే ఈ నెల 7వ తరగతి చదువుతున్నటువంటి 13 ఏళ్ల మైనర్ బాలిక వేసవి సెలవుల కాలంలో అబ్బాయి హరికృష్ణ అనే బాబాయ్తో కూడా పరిచయం ఏర్పరచుకొని ఆ పరిచయం క్రమేణా బాబాయ్ అమ్మాయిని లొంగ తీసుకొని అత్యాచారానికి ఒడిగట్టినట్టు కూడా పోలీసు విచారణలో అయితే బయటపడింది. అయితే మురళి తండ్రి దినసరి కూలీ కావడంతో ఇంటికాడ తల్లి తండ్రి ఇద్దరు కూడా దినసరి కూలీలు. వాళ్ళు బతుకు తెరువు కోసం కూలీకి వెళ్ళిపోగా ఇంటికాడ ఒంటరిగా ఉన్నటువంటి 13 ఏళ్ల యువతిని గుర్తించినటువంటి బాబాయ్ వరుసయ్య హరికృష్ణ యువతనికి మాయమాటలు చెప్పి మైనర్ బాలికకు మాయమాటలు చెప్పినటువంటి యువకుడు బాలికను లోపరుచుకొని అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు కూడా విచారణలో స్పష్టమైంది. ఆ మేరకు పుత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలిక విషయం తెలియగానే యువకుడైనటువంటి హరికృష్ణ పరారైనట్టు కూడా తెలుస్తుంది. కాసేపటి క్రితమే యువకుడిని గుర్తించి పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు విచారణ చేపడుతుందని కూడా తెలుస్తుంది. అయితే ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగట్టినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మహిళా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. అదే కాకుండా తండ్రి వరుస అయినటువంటి బాబాయ్ ఇలాంటి అఘాయిత్యాలకు ఒడిగట్టడం ఏంటనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసుల మీద ఒత్తిడి కూడా వస్తుంది. అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఒత్తిడి కూడా వస్తుంది. అయితే దీని పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టడమే కాకుండా కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేశారు. అయితే మైనర్ బాలికను మాత్రం తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స నిమిత్తం అందుబాటులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అయితే ఆ మైనర్ బాలిక ఇప్పుడున్న పరిస్థితుల్లో అబార్షన్ చేయడం కష్టం కాబట్టి అది ప్రసవించాలా ఏంటి అనేది కూడా పోలీసులు, అలాగే శిశు సంక్షేమ శాఖ సంబంధించిన జిల్లా అధికారులు, పీడీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో మైనర్ బాలిక ఇప్పుడు వాళ్ళ పర్యవేక్షణలో ఉంది. హాస్పిటల్లో వైద్య చికిత్సలు పొందుతోందని కూడా స్పష్టంగా తెలిసింది. ఏది ఏమైనా కూడా ఇలాంటి అఘాయిత్యాలు ఒడిగట్టిన వాటిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా పోలీసుల్ని వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఆ మేరకు కేసు నమోదు చేసి అతని మీద కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు స్పష్టం చేశారు. సతీష్, థ్యాంక్ యూ రవివర్మ.